JSC Liberty Hospital's 11th anniversary free OP consultation for the month of Feb. 20% discount on OP investigation. Contact. కుమారి ఆంటీ ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు. హైదరాబాద్ లోని కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఆమె ఫుడ్ ఎంత ఫేమస్ సోషల్ మీడియాలోనూ ఈమె డైలాగ్స్ కూడా అంతే ఫేమస్. తాజాగా మరోసారి ఆమె వైరల్ అవుతున్నారు. దేవుడి గుడిలో రేవంత్ రెడ్డి ఫోటో పెట్టి పూజించడంతో కుమారి ఆంటీ మరోసారి వార్తల్లో నిలిచారు. కుమారి ఆంటీ ఆరాధ్య దైవంగా రేవంత్ రెడ్డి మారడానికి కారణం ఏంటి? మీ బిల్లు మొత్తం 1000 రూపాయలు 2 లివర్లు ఎక్స్ట్రా అనే డైలాగ్ తో సోషల్ మీడియాను షేక్ చేసిన కుమారి ఆంటీ తర్వాత పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. దీంతో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కు రద్దీ అనూహ్యంగా పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. భోజనం చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి కుమారి ఫుడ్ స్టాల్ కు క్యూ కట్టారు. అక్కడికి వచ్చిన వారు రోడ్డుపైనే వాహనాలు పార్క్ చేయడం, జనాలు గుమికొట్టడంతో ఆ మార్గంలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయ్యేది. స్థానికులు ఫిర్యాదు చేయడంతో కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫుడ్ స్టాల్ అక్కడి నుంచి తీసేయాలని నోటీసులు సైతం ఇచ్చారు. పోలీసుల చర్యతో కుమారి ఆంటీకి అన్యాయం జరిగిందని, ఆమె ఫుడ్ బిజినెస్ క్లోజ్ చేయడం దారుణమని సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున ఖండించారు. దీంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ఆమెకు బాసటగా నిలిచారు. కుమారి ఫుడ్ స్టాల్ అక్కడి నుంచి తీసేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ఆమె ఫుడ్ స్టాల్ ను మార్చాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అధికారులను ఆదేశించారు. కుమారిపై పెట్టిన కేసు విషయాన్ని కూడా పునః పరిశీలన చేయాలని డీజీపీని ఆదేశించారు. వ్యాపారం చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఎంఏయుడి అధికారులకు కూడా చెప్పారు. అంతేకాదు త్వరలోనే ఆమె స్టాల్ ను సందర్శిస్తారని రేవంత్ రెడ్డి ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. సీఎం ట్వీట్ తో ఆమె క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఆ క్రేజ్ తో ఏపీలో రాజకీయ పార్టీలు కూడా ఆమెను ఎన్నికల్లో ప్రచారానికి దించారు. తర్వాత టీవీ షోలు, సీరియల్స్ లో కూడా ఆమెకు అవకాశాలు దక్కాయి. సినిమా వాళ్లు సైతం ప్రమోషన్స్ కోసం ఆమె షాపు కెగబడ్డారు. ఇలా తన ఎదుగుదలకు కారణమైన రేవంత్ రెడ్డి మేలును కుమారి ఆంటీ గుండెల్లో పెట్టుకుని దేవుళ్లా కొలుస్తున్నారు. ఆ రోజు రేవంత్ రెడ్డి ట్వీట్ చేయకపోతే కుమారి ఆంటీ షాపు పోలీసులు తీసివేసేవాళ్లు. మళ్లీ కొత్త చోటుకు వెళ్లి వ్యాపారం చేయాల్సి వచ్చేది. ఇంత డిమాండ్ వస్తుందో రాదో కూడా తెలీదు. అందుకే రేవంత్ రెడ్డి ఫోటోను దేవుడి గుడిలో దేవుళ్ల పక్కన పెట్టుకుని మరీ కొలుస్తోంది.